బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఎంపికపై సెలెక్టర్లు కసరత్తులు ప్రారంభించారు. నిన్న గురువారం నుంచి బెంగళూరు అనంతపురం వేదికలుగా దులీప్ ట్రోఫీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి రౌండ్ ముగిసిన తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత టెస్టు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. సెప్టెంబర్ అనగా ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్ తో భారత జట్టు 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు బెంగళూరు అనంతపురంలో ఈ దులీప్ ట్రోఫీ మొదటి 2 మ్యాచ్లు ముగియనున్నాయి. ఆ తర్వాత బీసీసీఐ బంగ్లాదేశ్ సిరీస్ కోసం టెస్టు జట్టును ప్రకటించనుంది. దీంతో ఎంపికైన ఆటగాళ్లు బంగ్లాదేశ్ తో సిరీస్ ప్రారంభానికి ముందు సెప్టెంబర్ 12న చెన్నైలో జరిగే శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. ఇది ఇలా ఉంటే దులీప్ ట్రోఫీలో 4 జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఓ 2 బ్యాట్స్మెన్లు మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వారంతా పేలవ ఆట తీరును కనబర్చారు. జైస్వాల్, సర్ఫరాజ్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి టీమిండియా కీలక ఆటగాళ్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో ఇండియా బి జట్టును ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న ఒంటరి పోరాటం చేశాడు. ఓపిక్ గా బ్యాటింగ్ చేస్తూ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే మరో పక్క ఇండియా సి జట్టు తరపున అక్షర్ పటేల్ 86 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టులో కీ రోల్ పాత్ర పోషించాడు. మొత్తంగా అటు ముషీర్ ఖాన్, ఇటు అక్షర్ పటేల్ అద్భుత ఫామ్ లో ఉండడంతో ఈ ఇద్దరు బంగ్లాదేశ్ తో జరిగే 2 టెస్టుల సిరీస్ కోసం స్క్వాడ్ కు ఎంపిక అవడం ఖాయంగా కనిపిస్తుంది. అవసరం అనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ నే పక్కన పెట్టి అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ నే బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. దులీప్ ట్రోఫీలోనే కాదు, ఈ మధ్య అతడు ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఏకంగా 3 సెంచరీలు చేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. దీంతో అతన్ని టీమిండియాకు సెలెక్ట్ చేయడం పక్కాగా కనిపిస్తుంది.